అది ఒక అరుదైన ఒక లాకప్ డెత్గా దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవడానికి మీకు సమాచారం ఇవ్వడం కోసం ప్రెస్ మీట్ జరుగుతుంది. దీన్ని అరుదైన కేసుగా మీ నోటీసుకు తీసుకొస్తున్నా. దీన్ని ప్రధానంగా దృష్టి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అరుదైన కేసు అంటున్నా. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడు రాజేష్ మృతికి ప్రధాన బాధ్యులు చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ, ఈ రెండు పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులే ప్రధాన కారకులు, ప్రధాన బాధ్యులు. రాజేష్ని అక్రమంగా నిర్బంధంలో పెట్టి ఆ నిర్బంధంలో ఉన్న కాలంలో తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్ల శారీరకంగా బలహీనుడైన రాజేష్ ఆ తర్వాత రిమాండ్ ఖైదీగా జైల్లో చేరిన తర్వాత ఆయన నవంబర్ 16న మృతి చెందడం జరిగింది. ఈ మృతి చట్టవిరుద్ధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల ఆ చట్టవిరుద్ధ నిర్బంధంలో తీవ్రంగా చిత్రహింసలు పెట్టడం వల్ల అనారోగ్యానికి గురై మరణించిండని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కానీ పోలీసులు రాజేష్ మృతికి మేము బాధ్యులం కామని, ఆయనను మేము అక్రమంగా నిర్బంధంలో పెట్టలేదని, ఆయనను చిత్రహింసలు పెట్టలేదని, ఆయన మృతికి మేము కారణం కాదని చెప్పి కాకమ్మ కథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కోదాడ సిఐ, రూరల్ సిఐ, చిలుకూరు ఎస్ఐ ఏ కాకమ్మ కథలు అయితే చెప్తున్నారో అవి నిన్నటి వరకు లాకప్ డెత్తులకు సంబంధించిన విషయంలో చెల్లిందేమో కానీ ఈ రాజేష్ మృతి మీద పోలీసుల కాకమ్మ కథలు చెల్లవు అనే విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎక్కడైనా లాకప్ డెత్తులు జరిగిన సమయంలో ఆ లాకప్ డెత్తులకు మేము బాధ్యులం కామని వాళ్ళు చెప్పే